నమస్కారం అందరికీ. వెల్కమ్ టు ఫిల్మ్ డైరెక్షన్ కోర్స్ ఇన్ తెలుగు. ప్రీవియస్ లెసన్‌లో మన డైరెక్టర్ అంటే ఎవరు అని చూసాం. డైరెక్టర్ కెమెరాను ఆపరేట్ చేసేవాడు కాదు. ఆడియన్స్ ఎక్స్‌పీరియన్స్‌ని డిజైన్ చేసేవాడు అని అర్థం చేసుకున్నాం. ఇవాళ మన సెకండ్ లెసన్. సీన్ ఈస్ అబౌట్ చేంజ్ నాట్ యాక్షన్. నాకు తెలిసి బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే. చాలామంది ఒక సీన్ గురించి చెప్పమంటే హీరో వచ్చాడు, విలన్ని కొట్టాడు, కార్ చేస్ జరిగింది, క్లైమాక్స్ ఫైట్ అయింది అని ఈవెంట్స్ చెప్తారు. కానీ ప్రొఫెషనల్ డైరెక్టర్స్ అలా ఆలోచించరు. వాళ్ళు ఒక సీన్ అయిపోయిన తర్వాత ఒకటే క్వెషన్ అడుగుతారు. వాట్ చేంజ్డ్? ఏం మారింది? ఈరోజు మన లెసన్ మొత్తం ఈ ఒక్క క్వెషన్ మీదే ఉంటుంది. సపోజ్ ఒక హీరో రూమ్‌లోకి ఎంటర్ అయ్యాడు. చైర్‌లో కూర్చున్నాడు. టీ తాగాడు. ఫోన్ చూసాడు. లేచి బయటకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను క్వెషన్ అడుగుతాను. సీన్ జరిగిందా? ఆన్సర్ యెస్. ఎందుకంటే కొన్ని యాక్షన్స్ జరిగాయి. కానీ సినిమా జరిగిందా? నో. ఎందుకంటే ఆడియన్స్‌కి కొత్తగా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? క్యారెక్టర్‌లో ఏమైనా మార్పొచ్చిందా? స్టోరీ ముందుకేమైనా ఎళ్ళిందా? లేదు. అయితే అది సినిమా సీన్ కాదు. అది జస్ట్ ఈవెంట్స్ కలెక్షన్. చాలా బిగినర్స్ అనుకుంటారు సీన్ అంటే ఈవెంట్స్. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ అనుకుంటారు సీన్ అంటే చేంజ్. ఈ లైన్‌ని గుర్తుపెట్టుకోండి. ఎ సీన్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ చేంజ్ ఇన్ ఎ స్టోరీ. అంటే సినిమా మొత్తం ఒక పెద్ద ట్రాన్స్‌ఫర్మేషన్. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్‌ని చిన్న చిన్న పీసెస్‌గా డివైడ్ చేస్తే ప్రతి పీస్‌ని మనం సీన్ అంటాం. కాబట్టి ప్రతి సీన్ ఎండింగ్‌కి ఆడియన్స్ ఒక ఫీలింగ్‌తో ఉండాలి. సంథింగ్ చేంజ్, ఏదో మారింది. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అమ్మ అంటది కొడుకుతో, "ఏ నాన్న తిన్నావా?" అని. కొడుకు అంటాడు, "ఆ! తిన్నానమ్మా" అంటాడు. సీన్ అయిపోయింది. ఏం చేంజ్ అయింది? నథింగ్. ఆడియన్స్‌కి కొత్తగా ఏం తెలిసింది? నథింగ్. క్యారెక్టర్ రిలేషన్ చేంజ్ అయిందా? నో. ఎమోషన్ చేంజ్ అయిందా? మళ్ళీ నో. అయితే ఈ సీన్ సినిమాకి యూజ్ ఏంటి? ఆల్మోస్ట్ నథింగ్. అసలు యూజ్ ఏం లేదు. అదే సీన్‌ని కొంచెం మనం మోడిఫై చేద్దాం. అమ్మ అదే క్వెషన్ అడుగుతుంది. "ఏరా నాన్న తిన్నావా?" అని. కొడుకంటాడు, "ఆ! తిన్నానమ్మా" అంటాడు. అమ్మ లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. ఫుడ్ మొత్తం అలానే ఉంటది అన్‌టచ్డ్. కొడుకు సైలెంట్‌గా నించుంటాడు. కళ్ళల్లో నీళ్ళు. ఇక్కడ ఏం చేంజ్ అయింది? యాక్షన్ చాలా తక్కువ. కానీ ఎమోషన్ కంప్లీట్‌గా మారిపోయింది. బిగినింగ్‌లో నార్మల్ కన్వర్జేషన్. ఎండింగ్‌లో వచ్చేసరికి గిల్ట్. ట్రూత్ రివీల్ అయ్యింది. రిలేషన్‌షిప్ డీపెన్ అయింది. ఆడియన్స్ ఎమోషన్ చేంజ్ అయింది. అదే సినిమా. ఇప్పుడు మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. సినిమాలో ఆల్మోస్ట్ ప్రతి సీన్ ఈ 5 టైప్స్ ఆఫ్ చేంజెస్‌లో 1 లేదా 2 కంటైన్ చేసుంటాయి. ఫస్ట్ ఎమోషనల్ చేంజ్. ఇది మోస్ట్ కామన్. సీన్ బిగినింగ్‌లో క్యారెక్టర్ ఒక ఎమోషన్‌లో ఉంటాడు. ఎండింగ్‌కి వేరే ఎమోషన్‌లో ఉంటాడు. హ్యాపీగా స్టార్ట్ అయ్యి హార్ట్ బ్రోకెన్‌గా ఎండ్ అవ్వచ్చు. ఫియర్‌తో స్టార్ట్ అయ్యి కరేజ్‌తో ఎండ్ అవ్వచ్చు. కన్‌ఫ్యూజన్‌తో స్టార్ట్ అయ్యి హోప్‌తో ఎండ్ అవ్వచ్చు. ఎగ్జాంపుల్‌గా 'జెర్సీ' మూవీ గుర్తుందా? అర్జున్ బిగినింగ్‌లో లైఫ్ మీద కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోయిన మనిషి. కానీ కొన్ని సీన్స్ తర్వాత కొడుకు కోసం మళ్ళీ క్రికెట్ ఆడాలి అని డెసిషన్ తీసుకుంటాడు. యాక్షన్స్ ఇంపార్టెంట్ కావు. బ్యాట్ పట్టడం ఇంపార్టెంట్ కాదు. ఎమోషన్స్ చేంజ్ ఇంపార్టెంట్. హోప్‌లెస్ ఫాదర్. పర్పస్ ఉన్న ఫాదర్‌గా మారాడు. అదే సీన్ వాల్యూ. నంబర్ 2 ఇన్ఫర్మేషన్ చేంజ్. కొన్ని సీన్స్‌లో క్యారెక్టర్ మారడు. ఎమోషన్ కూడా పెద్దగా మారకపోవచ్చు. కానీ ఇన్ఫర్మేషన్ మారుతుంది. ఆడియన్స్‌కి కొత్త నిజం తెలుస్తుంది. ఎగ్జాంపుల్ 'దృశ్యం' సినిమా. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీన్స్. బిగినింగ్‌లో పోలీస్‌కి ఒక అసంప్షన్ ఉంటుంది. ఎండింగ్‌కి ఎవిడెన్స్ కంప్లీట్‌గా వేరే డైరెక్షన్‌లో ఉంటుంది. ఏం చేంజ్ అయింది? ఫైట్ జరగలేదు. యాక్షన్ ఉండకపోవచ్చు. కానీ ఆడియన్స్ అండర్‌స్టాండింగ్ చేంజ్ అయింది. ఇన్ఫర్మేషన్ చేంజ్ అయింది. అదే సీన్ పర్పస్. నంబర్ 3 రిలేషన్‌షిప్ చేంజ్. ఇది చాలా పవర్‌ఫుల్. బిగినింగ్‌లో స్ట్రేంజర్స్, ఎండింగ్‌లో ఫ్రెండ్స్, బిగినింగ్‌లో లవర్స్, ఎండింగ్‌లో ఎనిమీస్, లేదా బిగినింగ్‌లో ఫాదర్ సన్ మధ్య డిస్టెన్స్, ఎండింగ్‌లో రెస్పెక్ట్. ఎగ్జాంపుల్ 'హాయ్ నాన్న' మూవీ. చాలా సీన్స్‌లో ఫిజికల్ యాక్షన్ ఏం ఉండదు. పీపుల్ జస్ట్ టాక్. కానీ ఫాదర్ డాటర్ రిలేషన్‌షిప్ సీన్ ఎండింగ్‌కి ప్రీవియస్ సీన్ కన్నా డీప్ అవుతుంది. అదే చేంజ్. ఆడియన్స్ రిలేషన్‌ని ఫీల్ అవుతారు. నంబర్ 4 పవర్ చేంజ్. పవర్ అంటే ఓన్లీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కాదు. సిట్యుయేషన్ మీద ఉన్న కంట్రోల్, డెసిషన్ మీద ఉన్న కంట్రోల్.
ఒక అథారిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ 'బాహుబలిలో' ఒక కోర్ట్ సీన్ తీసుకోండి. బిగినింగ్‌లో అథారిటీ ఒకరి దగ్గర ఉంటది. డైలాగ్ తర్వాత, డెసిషన్ తర్వాత కంట్రోల్ ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. పవర్ షిఫ్ట్ అయింది. యాక్షన్ కన్నా పవర్ బ్యాలెన్స్ ఇంపార్టెంట్. నంబర్ 5 డెసిషన్ చేంజ్. నాకు పర్సనల్‌గా ఇది చాలా ఇష్టం. బిగినింగ్‌లో క్యారెక్టర్ కన్‌ఫ్యూజ్, ఎండింగ్‌కి డెసిషన్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 'లీడర్' మూవీ గుర్తుందా? రానా గారిది. హీరో బిగినింగ్‌లో పాలిటిక్స్‌లో ఎంటర్ అవ్వాలా? వద్దా? అని కన్‌ఫ్యూజన్‌లో ఉంటాడు. కానీ కొన్ని కీ సీన్స్ తర్వాత డెసిషన్ తీసుకుంటాడు. సీన్ వాల్యూ ఏంటి? డెసిషన్. వాకింగ్ కాదు, టాకింగ్ కాదు, డెసిషన్. ఎందుకంటే ఆ డెసిషన్ ఎంటైర్ స్టోరీ డైరెక్షన్‌ని మార్చేస్తుంది. సో మీరిప్పటి నుండి సినిమా చూస్తున్నప్పుడు ఫైట్ ఉందా? సాంగ్ ఉందా? కామెడీ ఉందా? అని కాకుండా వాట్ చేంజ్డ్? ఏం చేంజ్ అయింది? అని అడగడం స్టార్ట్ చేయండి. మీరు సినిమాని ఆడియన్స్‌లాగా కాదు, డైరెక్టర్‌లాగా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మనం ఒక సింపుల్ ఫార్ములా గురించి మాట్లాడుకుందాం. ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ ప్రతి సీన్‌ని ఈ స్ట్రక్చర్‌లో ఆలోచిస్తారు. బిగినింగ్, కాన్ఫ్లిక్ట్, చేంజ్, ఎండ్. ఈ 4 స్టెప్స్. సీన్ ఎంత పెద్దయినా సరే, ఎంత చిన్నదైనా సరే ఆల్మోస్ట్ ఈ ప్యాటర్న్ ఫాలో అవుతారు. సపోజ్ ఒక కాలేజ్ సీన్ ఉంది. హీరో క్లాస్‌కి లేట్‌గా వస్తాడు. లెక్చరర్ క్లాస్ నుండి బయటకి పంపిస్తాడు. హీరో బయటికెళ్తాడు. సీన్ అయిపోయింది. క్వెషన్ ఏం చేంజ్ అయింది? నథింగ్, ఏం లేదు. హీరో బయట ఉంటాడు అంతే. కానీ సీన్ ఎండింగ్‌లో లెక్చరర్ హీరో టాలెంట్‌ని రికగ్నైజ్ చేసి, "నీ టాలెంట్ వేస్ట్ చేయకు" అని చెప్పాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేంజ్ అయింది? హీరో మైండ్‌లో ఒక సీడ్ పడింది. ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్ చేంజ్ అయింది. స్టోరీ డైరెక్షన్ చేంజ్ అయింది. అదే సీన్ పర్పస్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. 'అతడు' మూవీ మహేష్ బాబు గారిది. మహేష్ బాబు విలేజ్‌కి వచ్చిన తర్వాత చాలా సీన్స్ ఉంటాయి. సర్ఫేస్ లెవెల్‌లో చూస్తే పీపుల్ మాట్లాడుతున్నారు, తింటున్నారు, నవ్వుతున్నారు. నార్మల్ లైఫ్. కానీ డైరెక్టర్ త్రివిక్రమ్ ఏం చేస్తాడు? ప్రతి సీన్ తర్వాత రిలేషన్‌షిప్ కొంచెం కొంచెం మారుతుంది. బిగినింగ్‌లో ఔట్‌సైడర్, ఎండింగ్‌కి ఫ్యామిలీ మెంబర్‌లాగా ఫీల్ అవుతారు. ఆడియన్స్ ఎమోషన్ గ్రాడ్యుయల్‌గా చేంజ్ అవుతుంది. అదే స్క్రీన్ ప్లే మ్యాజిక్. ఇంకో ఎగ్జాంపుల్ 'జెర్సీ'. సపోజ్ అర్జున్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. రన్నింగ్, బ్యాటింగ్, జిమ్, ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. క్వెషన్ ఈ మాంటేజ్‌లో యాక్షన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. కానీ ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అవుతారు? రన్నింగ్ వల్లనా? జిమ్ వల్లనా? కాదు. బికాస్ బిగినింగ్‌లో ఐ కాంట్ అని అనుకునేవాడు. ఎండింగ్‌లో ఐ విల్. అది చేంజ్. సినిమాలో ఆడియన్స్ యాక్షన్స్‌ని గుర్తుపెట్టుకోరు. ట్రాన్స్‌ఫర్మేషన్‌ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్‌పెరిమెంట్ చూద్దాం. మీరు ఫేవరెట్ మూవీ గుర్తు చేసుకోండి. సీన్‌ని ఐడెంటిఫై చేయండి. తర్వాత మీరే మీకొక క్వెషన్ అడగండి. ఈ సీన్ రిమూవ్ చేస్తే మూవీ సేమ్ ఉంటదా? సేమ్ ఉంటుంది అంటే ఆ సీన్ ప్రాబబ్లీ అన్నెసెసరీ అవసరం లేదు. కానీ సీన్ రిమూవ్ చేస్తే క్యారెక్టర్ ఎమోషన్ అర్థం కాకపోతే, రిలేషన్‌షిప్ వీక్ అయిపోతే, స్టోరీ కన్‌ఫ్యూజింగ్ అయిపోతే అప్పుడు ఆ సీన్ ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ రైటర్స్ ఇలా టెస్ట్ చేస్తారు. సీన్ ఉండడం కోసం సీన్ రాయరు. పర్పస్ ఉంటేనే సీన్ ఉంటది. ఇప్పుడు బిగినర్స్ చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది స్క్రీన్ ప్లే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఇలా చెప్తారు. హీరో వచ్చాడు, విలన్ని చూసాడు, ఫైట్ చేసాడు, కార్ ఎక్కాడు, హాస్పిటల్‌కెళ్ళాడు, మళ్ళీ ఫైట్, మళ్ళీ క్లైమాక్స్. ఈవెంట్స్, 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 ఈవెంట్స్. కానీ ఒక డైరెక్టర్ సేమ్ సినిమాని ఇలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ హీరో ఫస్ట్ టైమ్ ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ ఫాదర్‌ని ఫర్‌గివ్ చేస్తాడు. ఇక్కడ హీరోయిన్ మీద ట్రస్ట్ లూజ్ అవుతాడు. ఇక్కడ విలన్ పవర్ కంప్లీట్‌గా బ్రేక్ అవుతుంది. మీరు డిఫరెన్స్ నోటీస్ చేసారా? వన్ పర్సన్ యాక్షన్స్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఇంకొక పర్సన్ చేంజెస్ డిస్క్రైబ్ చేస్తున్నాడు. అదే డైరెక్ట్ థింకింగ్. సినిమా అంటే పీపుల్ వాకింగ్ కాదు. పీపుల్ చేంజింగ్. డైలాగ్ కాదు. మీనింగ్. యాక్షన్ కాదు. ట్రాన్స్‌ఫర్మేషన్. ఈ డిఫరెన్స్ అర్థమైతే మీ స్క్రీన్ ప్లే క్వాలిటీ ఆటోమేటిక్‌గా ఇంప్రూవ్ అవుతుంది. నాకొక ఫేమస్ కోట్ చాలా ఇష్టం. పీపుల్ డోంట్ రిమెంబర్ వాట్ హ్యాపెండ్. దే రిమెంబర్ వాట్ చేంజ్డ్. సినిమా అయిపోయిన తర్వాత ఆడియన్స్ ఇలా మాట్లాడుకుంటారు. హీరో క్లైమాక్స్‌లో ఎలా మారిపోయాడో సూపర్. ఫాదర్ సన్ రిలేషన్‌షిప్ చాలా ఎమోషనల్. విలన్ ట్రూత్ రివీల్ అయ్యాక షాక్ అయ్యా. ఇలా ఎవరు ఇలా చెప్పరు. హీరో రూమ్‌లోకి వెళ్ళాడు, చైర్‌లో కూర్చున్నాడు, టీ తాగాడు. బికాస్ యాక్షన్స్ అనేవి టెంపరరీ. చేంజ్ అనేది పర్మనెంట్. సో, ఫ్రమ్ టుడే సినిమా చూస్తున్నప్పుడు ఒక నోట్‌బుక్ తీసుకోండి. సీన్ స్టార్ట్ అయ్యాక, సీన్ ఎండ్ అయ్యాక ఒకటే లైన్ రాయండి. బిగినింగ్ స్టేట్ ఏంటి?
ఎండింగ్ స్టేట్ ఏంటి? ఏం చేంజ్ అయింది? మీరు ఇలా కానీ ప్రాక్టీస్ చేస్తే కొన్ని రోజుల్లోనే మీ బ్రెయిన్ ఆటోమేటిక్‌గా డైరెక్టర్‌లాగా థింక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ లెసన్ మొత్తం ఒకసారి రీక్యాప్ చేద్దాం. టుడేస్ బిగ్గెస్ట్ లెర్నింగ్. ఎ సీన్ ఈజ్ నాట్ అబౌట్ యాక్షన్. ఎ సీన్ ఈజ్ అబౌట్ చేంజ్. సినిమాలో మేజర్‌గా మనం చూసిన 5 చేంజెస్ ఏంటి? ఎమోషనల్ చేంజ్, ఇన్ఫర్మేషన్ చేంజ్, రిలేషన్‌షిప్ చేంజ్, పవర్ చేంజ్, డెసిషన్ చేంజ్. ఈ 5 చేంజెస్‌లో 1 లేదా 2 ఆల్‌మోస్ట్ ప్రతి మంచి సీన్స్‌లో ఉంటాయి. అండ్ ప్రొఫెషనల్ డైరెక్టర్స్ ఆల్వేస్ ఆస్క్ వాట్ చేంజ్డ్? బిగినర్స్ ఆస్క్ వాట్ హ్యాపెండ్? ఈ 2 క్వెషన్స్ మధ్య డిఫరెన్సే యావరేజ్ స్క్రీన్ ప్లేకి, గ్రేట్ స్క్రీన్ ప్లేకి మధ్య డిఫరెన్స్. నెక్స్ట్ లెసన్‌లో మనం ఇంకా ఎక్సైటింగ్ టాపిక్ నేర్చుకోబోతున్నాం. సబ్ టెక్స్ట్, ది ఆర్ట్ ఆఫ్ సేయింగ్ వితౌట్ సేయింగ్. క్యారెక్టర్స్ ఒక మాట చెప్తారు. కానీ వాళ్ళ మనసులో ఇంకొక మాట ఉంటుంది. డైలాగ్‌కి డెప్త్ ఎలా క్రియేట్ చేయాలో నెక్స్ట్ లెసన్‌లో కంప్లీట్‌గా నేర్చుకుందాం. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో ఫిల్మ్ మేకింగ్, డైరెక్షన్ లేదా స్క్రీన్ రైటింగ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయండి. మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. సినిమాలో మీకు గుర్తున్న ఒక సీన్‌ని మెన్షన్ చేసి, ఈ సీన్‌లో చేంజ్ ఏంటి అని ట్రై చేయండి. నేను పాసిబుల్ అయిన ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి ఫిల్మ్ డైరెక్షన్, స్క్రీన్ రైటింగ్, స్టోరీ టెల్లింగ్ లెసన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. Until then, keep watching, keep learning, and most importantly, think like a director. Thank you.